Hi everyone, welcome back to English with Jalil sir. So today we're going to discuss fourth paper of AP TET. Already have uploaded 3 videos. You can watch through the playlist. Right, coming to first question. Neither the manager nor the employees dash to blame for the delay. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దేంతో నైదర్ నాట్తో స్టార్ట్ అయింది సెంటెన్స్. సో నైదర్ ద మేనేజర్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, నాట్ ద ఎంప్లాయీస్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే ఇందులో ఈ సెంటెన్స్లో మనకి ఎన్ని సబ్జెక్టులు వచ్చాయి? 2 వచ్చాయి. సో ఇప్పుడు మనకి డౌట్ఫుల్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయాలి, రైట్? నైదర్ నార్ కానీ, ఐదర్ ఆర్ కానీ, లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే నియరెస్ట్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ నియరెస్ట్ సబ్జెక్ట్ సంబంధించిన వర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో నాట్ ద ఎంప్లాయీస్ అన్నాడు. ఎంప్లాయీస్ అంటే ఏంటి? ఇది బహువచనంలో ఉంది, ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్లో ఉన్నప్పుడు ఆర్, ఈజ్, వర్బీన్, వాజ్. సో ఏది సూటబుల్? సో ఆర్ ఈజ్ సూటబుల్. నైదర్ ద మేనేజర్ నాట్ ద ఎంప్లాయీస్ ఆర్ టు బ్లేమ్ ఫర్ ద డిలే. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ అని వచ్చా అంటే ఇది సింగులర్, నాట్ కరెక్ట్. వర్బీన్ అంటే గ్రామటికల్లీ రాంగ్. వాజ్ అనేది ఇది సింగులర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 62. డిస్పైట్ ద ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ హీ రిమైన్ డౌట్ఫుల్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ట్రయల్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ డౌట్ఫుల్. సో డౌట్ఫుల్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే అపోజిట్. అంటే ఈ క్వశ్చన్ ఏంటి? వొకాబులరీ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది. సో డౌట్ఫుల్కి మనకి అపోజిట్ ఏంటో చూద్దాం. స్కెప్టికల్, అన్సర్టైన్, కన్విన్స్, హెసిటాంట్. సో ఇందులో మనకి స్కెప్టికల్ అంటే ఏంటి? రైట్, ఇది కూడా డౌట్ఫుల్ అవుతుంది, అంటే సందేహించడం. అన్సర్టైన్ అంటే నిశ్చయం, అంటే అనిశ్చితి అంటారు. సో సర్టైన్ విచ్ ఇస్ నాట్ సర్టైన్. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. కన్విన్స్ ఇది కరెక్ట్. డౌట్ఫుల్కి అపోజిట్ ఏంటి? కన్విన్స్. సో హెసిటాంట్ అంటే మళ్ళీ సందేహించడం లేదా సంకోచించడం. సో ఇవన్నీ దేంటి సినానిమ్స్ అవుతాయి. కన్విన్స్డ్ మాత్రం అపోజిట్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. Coming to 63. I need to buy dash new car. Choose the best option that fits the blank. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఆర్టికల్ రిలేటెడ్ బిట్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏంటి? ఆర్టికల్ రిలేటెడ్. ఐ నీడ్ టు బై డాష్ ఇచ్చాడు. ఏ, అండ్, ద, నో ఆర్టికల్. సో ఇక్కడ మనకి న్యూ అంటే ఇక్కడ ఎన్తో స్టార్ట్ అయింది. ఇది కాన్సనెంట్ లెటర్ కాబట్టి ఏది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సో అలాంటప్పుడు ఏ ఆర్టికల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఐ నీడ్ టు బై ఏ న్యూ కార్. సో కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 64. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ మెయిన్ క్లాస్. సో మనకి క్లాజెస్ ఉంటాయి కదా, మెయిన్ క్లాస్, డిపెండెంట్, ఇండిపెండెంట్. సో ఆ విధంగా అందులో మెయిన్ క్లాస్ యొక్క ఫీచర్ కాంది ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ కెన్ స్టాండ్ అలోన్. మెయిన్ క్లాస్ కెన్ స్టాండ్ అలోన్. సో అది సెంటెన్స్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ స్టాండ్ అలోన్. ఇది కరెక్టే. సో ఇట్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ థాట్. ఎస్, ఇది కూడా ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో కంప్లీట్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ థాట్. రైట్. కమింగ్ టు థర్డ్ వన్. ఇట్ రిక్వైర్స్ ఎ సబార్డినేట్ క్లాస్ అన్నాడు. ఇది రాంగ్ అవుతుంది. సో సబార్డినేట్ క్లాస్ అనేది దేనికి అవసరం అవుతుంది అంటే డిపెండెంట్ క్లాస్కి, మెయిన్ క్లాస్కి కాదు. సో డిపెండెంట్ క్లాస్కి సబార్డినేట్ క్లాస్ అనేది వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. సో ఫోర్త్ వన్. ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఎస్, సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, దాంతోపాటు ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. రైట్. కమింగ్ టు 65. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్లో గ్రామటికల్గా ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. సెకండ్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఫినిష్డ్ హిజ్ ఆర్ హర్ హోంవర్క్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. సో ఇక్కడ క్వశ్చన్ దేని రిలేటెడ్ అంటే ఈచ్కి సంబంధించింది. సో ఈచ్ ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్, రైట్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. సో ఈచ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం దీన్ని సింగులర్గానే కన్సిడర్ చేయాలి. స్టూడెంట్స్ అనేది ప్లూరల్, ఇక్కడ స్టూడెంట్స్ అనేది ప్లూరల్, బట్ స్టూడెంట్స్కి సంబంధించిన వర్బ్ అనేది ఇక్కడ రాకూడదు. మనం తీసుకోవాల్సిన వర్బ్ ఏంటి? ఈచ్కి సంబంధించింది. సో ఈచ్కి ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాజ్ అంటే ఈచ్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఫినిష్ దేర్ హోంవర్క్ అనాలి, హిజ్ హోంవర్క్ అనకూడదు, మళ్ళీ అది కూడా రాంగ్ అవుతుంది. సో దేర్ హోంవర్క్ అని ఎందుకు అంటే సో మోడర్న్ ఇంగ్లీష్లో న్యూట్రల్గా, రైట్, న్యూట్రల్గా ఉండడానికి దేని వాడుతున్నాం కాబట్టి సో దేర్ ఈజ్ కరెక్ట్ వన్. థర్డ్ వన్ ఏంటి? ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ అన్నాడు, మళ్ళీ ప్లూరల్ వర్బ్, ఇది నాట్ రిలేటెడ్. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ ఫినిష్ అవర్ హోంవర్క్. అవర్ హోంవర్క్ అనేది రాంగ్. సో ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో అది రాంగ్ ఇచ్చాడు. సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్. ఈచ్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అని తీసుకున్నాం. సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ
దేర్ పొసెసివ్ అడ్జెక్టివ్ ఏదైతే ఉందో దేర్ అనేది కరెక్ట్ అవుతుంది. హిజ్ హోంవర్క్ అని కూడా అనకూడదు, అది రాంగ్ అవుతుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 66 ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మళ్ళీ ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో గ్రామటికల్గా ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద చిల్డ్రన్ వాజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆల్ డే. సో ఇక్కడ మనకి ద చిల్డ్రన్ అన్నాడు. చిల్డ్రన్ ఏంటి? ఇది ప్లూరల్ అంటే బహువచనం. సో బహువచనం వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి, బహువచనంలో ఉండాలి. సో ఇక్కడ వాజ్ అనేది రాంగ్, వర్ రావాలి. సెకండ్ వన్, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆల్ డే. ఎస్, ఇది కరెక్ట్. బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చూద్దాం. ద చిల్డ్రన్ ఆర్ బీయింగ్ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్ డే. సో ఇదేంటి? ప్యాసివ్ వైజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కమింగ్ టు ద చిల్డ్రన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఆల్ డే. సో ప్లేయింగ్ అంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ మిస్ అయింది, ఆర్ కానీ వర్ కానీ రాలేదు. సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ కూడా గ్రామటికల్లీ రాంగ్. విచ్ ఈస్ కరెక్ట్ హియర్? సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ద చిల్డ్రన్ వర్ అంటే వర్ దేనికి సంబంధించింది? ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి దానికి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇది V4 లేదా V1 ప్లస్ ING ఫామ్ అనొచ్చు. అవుట్ సైడ్ ఆల్ డే, ఇది కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు 67. రేష్మా సెడ్ టు ప్రియా, వై ఆర్ యూ స్కెచింగ్ ఆన్ ద వాల్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దీన్ని దేనిలో చేంజ్ చేయాలి? ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రేష్మా సెడ్ టు ప్రియా అంటే ఇదేంటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సెడ్ టు అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఆస్క్డ్గా మారుతుంది. దేని విధంగా మారుతుంది? ఆస్క్డ్గా. సో రేష్మా ఆస్క్డ్ ప్రియా. మళ్ళీ ఇక్కడ WHతో స్టార్ట్ అయింది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దెన్ వై ఆర్ యూ స్కెచింగ్ ఆన్ ద వాల్. ఈ సెంటెన్స్ ఎందులో ఉంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నది దేనిలోకి షిఫ్ట్ చేయాలి? పాస్ట్ కంటిన్యూస్లోకి షిఫ్ట్ చేయాలి. రైట్, ఫస్ట్ వన్. ఇది ఇంటరాగేటివ్లో ఉంది కాబట్టి అంటే క్వశ్చన్గా ఉంది కాబట్టి సో క్వశ్చన్ని దేనిలోకి మార్చాలి? స్టేట్మెంట్లోకి మార్చాలి. స్టేట్మెంట్లోకి మార్చాలి అంటే క్వశ్చన్ అనేది రాకూడదు. రైట్. సో వై ఆర్ యూ స్కెచింగ్, ఆర్ ప్లేస్లో ఏం రావాలి? యాక్చువల్గా ఇక్కడ యూ, ఫస్ట్ యూ ప్రొనౌన్స్ చేద్దాం. యూ అంటే ఎవరు ఇక్కడ? లేడీ. సో లేడీ కాబట్టి ఇక్కడ షీగా మారుతుంది. రైట్, ఫస్ట్ థింగ్. మనం క్వశ్చన్ నుంచి ఇంట్రాగేటివ్లోకి స్టేట్మెంట్లోకి మార్చాలి అంటే ఫస్ట్ ఈ ప్రొనౌన్ అనేది ఇటు రావాలి, అంటే సబ్జెక్ట్ అనేది ఇటు రావాలి, హెల్పింగ్ వర్బ్ అనేది ఇటు రావాలి. సో ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్. వై షీ వాజ్ వాచింగ్ ఆన్ ద వాల్, వై షీ వాజ్ స్కెచింగ్ ఆన్ ద వాల్ అనేది కరెక్ట్ అవుతుంది. చూద్దాం. రేష్మా ఆస్క్డ్ ప్రియా వై వాజ్ షీ, మళ్ళీ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. అంటే ఇంట్రాగేటివ్ WH తర్వాత మళ్ళీ ఆక్సిలరీ ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు ఇది మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇది రాంగ్. సెకండ్ వన్, రేష్మా ఆస్క్డ్ ప్రియా వై హ్యాడ్ అనేది రాదు. సో ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. థర్డ్ వన్, రేష్మా ఆస్క్డ్ ప్రియా దట్. సో దట్ అనే కంజంక్షన్ అవసరం లేదు. ఫోర్త్ వన్, రేష్మా ఆస్క్డ్ ప్రియా వై షీ వాజ్ స్కెచింగ్ ఆన్ ద వాల్. ఇది కరెక్ట్ సెంటెన్స్. సో రేష్మా తర్వాత ఏమైంది? ఆస్క్డ్గా మారింది. వై WH క్వశ్చన్, షీ అంటే మనకి సబ్జెక్ట్ అనేది ఇటు రావాలి, హెల్పింగ్ వర్బ్ అనేది నెక్స్ట్ రావాలి. సో ఇది అంటే క్వశ్చన్ నుంచి మనం స్టేట్మెంట్లోకి మారుస్తున్నాం కాబట్టి సెంటెన్స్ అనేది స్టేట్మెంట్లో ఉంది, ఇది కరెక్ట్ అవుతుంది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 68. ఇన్ ఎ రిపోర్ట్ కన్ఫ్లిక్టింగ్ డాటా షుడ్ బి అడ్రస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అంటే రిపోర్ట్ రాస్తున్నప్పుడు, ఒక నివేదిక ఏదైనా రాస్తున్నప్పుడు ఆ డాటా అనేది ఎలా అడ్రస్ చేయాలి అని అడుగుతున్నాడు, ఏ మేనర్లో. ఫస్ట్ వన్, ఇగ్నోర్ ఇట్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్. అంటే గందరగోళం, అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, అంటే గందరగోళం అనేది లేకుండా దాన్ని ఇగ్నోర్ చేయండి అంటున్నాడు, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే రిపోర్ట్ అనేది క్లియర్గా ఉండాలి. ప్రెజెంట్ ఇట్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్, ఇది కూడా రాంగ్. అంటే ప్రెజెంటేషన్ అనేది వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అంటున్నాడు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. కమింగ్ టు థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద డిస్క్రిపెన్సీస్. ఎస్, ఇక్కడ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో రైట్, దానికి రీజన్స్ అవన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ ద డిస్క్రిపెన్సీస్ అంటే వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫోర్త్ వన్, ఆల్టర్ ద డాటా టు ఫిట్ ద కన్క్లూజన్స్. ఆల్టర్ ద డాటా అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే మనకి ఆల్టర్నేట్ ఏదన్నా ఆ సొల్యూషన్ కాకుండా ఇంకేదైనా సొల్యూషన్ వచ్చేటట్టు కన్క్లూజన్ రాయండి అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 69. ఐడెంటిఫై ద రోల్ ఆఫ్ పేసింగ్ ఇన్ డైలాగ్ రైటింగ్. సో పేసింగ్, డైలాగ్ రైటింగ్లో ఏదైతే పేసింగ్ ఉంటుందో, పేసింగ్ ఈజ్ నథింగ్ బట్ వేగం, స్పీడ్. రైట్, ద వే ఆఫ్ స్పీకింగ్ మీన్స్ హౌ మచ్ స్పీడ్ యూ స్పీక్ అనేది దాని పేస్ కిందికి వస్తుంది. రైట్. కమింగ్ టు ఇట్ అఫెక్ట్స్ హౌ క్విక్లీ ద రీడర్ మూవ్స్ టు ద డైలాగ్ అండ్ కెన్ ఎన్హాన్స్ టెన్షన్స్ ఆర్ రివీల్ రిలేషన్షిప్స్ అంటున్నాడు.
అంటే ఆ పేస్ వేగం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండాలంట, ఏ విధంగా ఉండాలి అంటే హౌ క్విక్లీ ద రీడర్ మూవ్స్. నువ్వు మాట్లాడిన దానికి ఎంత ఫాస్ట్గా రీడర్ మూవ్ అవుతాడు అంటే రెస్పాండ్ అవుతాడు త్రూ ద డైలాగ్. అండ్ కెన్ ఎన్హాన్స్ టెన్షన్ ఆర్ రివీల్ రిలేషన్షిప్స్. అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలి అంటే మనం ఏదైనా సస్పెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సస్పెన్స్ ఫీల్ అయ్యేటట్టు, లేదంటే ఏదైనా ఎమోషన్స్ని తెలుపుతున్నప్పుడు ఆ ఎమోషన్ వాళ్ళకి కన్వే అయ్యేటట్టు, రైటా. సో ఆ విధంగా ఉండాలి, రైటా. అంటే ఎక్స్ప్రెషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి అనే మీనింగ్లో మనకి సెంటెన్స్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ కరెక్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాం. రైట్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ డైలాగ్ రైటింగ్. సో పేస్ అనేది ఇంపార్టెంట్ కాదు అంటున్నాం, అది రాంగ్. అంటే పేస్ అనేది కూడా ఇంపార్టెంట్, వేగం అనేది కూడా. అంటే ఎప్పుడు వేగాన్ని పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి అనేది మన స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ డైలాగ్ రైటింగ్లో కానీ అది కూడా ఇంపార్టెంటే. సో కమింగ్ టు ఇట్ ఓన్లీ అఫెక్ట్స్ ద లెంత్ ఆఫ్ ద డైలాగ్. సో పేస్ అనేది లెంత్ ఆఫ్ ద డైలాగ్ని అఫెక్ట్ చేస్తుంది అంటున్నాడు, ఇది రాంగ్. ఫోర్త్ వన్, ఇట్ డిటర్మైన్స్ ద నెంబర్ ఆఫ్ డైలాగ్ ట్యాగ్స్ యూజ్డ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 70, you hit the nail on the head with your analysis of the problem. Identify the meaning of the expression hit the nail on the head. సో మనకి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనే ఒక ఇడియం ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. టు బి ఎగ్జాక్ట్లీ రైట్, టు మేక్ ఎ మిస్టేక్, టు అవాయిడ్ ఎ ప్రాబ్లమ్, టు గెస్ ర్యాండమ్లీ. యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ యువర్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అంటే నీ యొక్క ప్రాబ్లమ్ అనాలిసిస్తో ఏం చేయాలంటున్నాడు, టు బి ఎగ్జాక్ట్లీ రైట్. ఆ అనాలిసిస్ అనేది ఎలా ఉండాలి, టు బి ఎగ్జాక్ట్లీ రైట్ అంటే ఎగ్జాక్ట్గా రైట్ ఉండాలి, అంటే అది కరెక్ట్గా ఉండాలి, ఎలాంటి తప్పు ఉండకూడదు. మిస్టేక్ చేయడం ఇది రాంగ్. అవాయిడ్ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవాలి అంటున్నాడు, అది కూడా రాంగ్. టు గెస్ ర్యాండమ్లీ, అది కూడా రాంగ్. సో ఎలా ఉండాలి, సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అనేది రావాలి, రైట్ అక్యురసీ అనేది ఉండాలి. 71, చూస్ ద సెంటెన్స్ దట్ రెఫ్యూజెస్ సంథింగ్, రైట్. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఏమంటున్నాడు, ఏది రెఫ్యూజ్ చేస్తుంది, ఏ సెంటెన్స్ రెఫ్యూజ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అంటే ఇది పాసిబిలిటీ, అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, రైట్. నేను దాని గురించి ఆలోచిస్తాను అంటే ఇక్కడ రెఫ్యూజ్ చేసినట్టు కాదు. సెకండ్ వన్, నో ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ద మీటింగ్. ఎస్, ఇది రెఫ్యూజ్ చేయడం. ఆన్సర్లోనే నో ఉంది. నో అంటే ఏంటి, నిరాకరించడం, రెఫ్యూజ్ చేయడం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ వన్, ఎస్ దట్ సౌండ్స్ గ్రేట్, ఇది కూడా రాంగ్. ఎందుకంటే ఇది యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఎస్ అంటే ఏంటి, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే, అది రెఫ్యూజ్ చేసినట్టు కాదు. ఐఎమ్ సారీ బట్ ఐ అగ్రీ, ఇది కూడా యాక్సెప్ట్ చేసినట్టే. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 72, వై డోంట్ వీ ట్రై ఎ డిఫరెంట్ అప్రోచ్. సో లాంగ్వేజ్ ఫంక్షనింగ్, అది ఏ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షనింగ్ అంటున్నాడు. వై డోంట్ వీ ట్రై ఎ డిఫరెంట్ అప్రోచ్ అంటే వేరే అప్రోచ్ ఎందుకు ట్రై చేయకూడదు అంటున్నాడు. ఇదేంటి, మేకింగ్ ఎ రిక్వెస్ట్ కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు. రిక్వెస్ట్ అంటే ఏంటి, లైక్ ప్లీజ్ కానీ కుడ్ కానీ అలాంటి సెంటెన్స్ వస్తే అది మేకింగ్ రిక్వెస్ట్ అనొచ్చు. సజెస్టింగ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది, సజెస్ట్ చేయడం. వై డోంట్ వీ, రైట్, వై డోంట్ వీ అనేది ఏమవుతుంది, సజెస్ట్ చేయడం. వై డోంట్ వీ ట్రై ఏ డిఫరెంట్ అప్రోచ్, లేదా లెట్స్తో స్టార్ట్ అయినా, రైటా. సో అలాంటి వాటిలో యూ షుడ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏంటి, సజెస్టింగ్ అవుతుంది. క్రిటిసైజింగ్, విమర్శించడం, ఇది రాంగ్. ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సే, బట్ ఇందులో ఏముంది ఇక్కడ, వై డోంట్ వీ ట్రై అనే ఒక పాజిటివ్ మోడ్ ఉంది కాబట్టి అది సజెషన్ అవుతుంది, క్వశ్చన్ అడగడం కాదు, రైటా. సో కమింగ్ క్వశ్చన్ నెంబర్ 73, హీ ఫినిష్డ్ హిజ్ మీల్ దెన్ హీ క్లియర్ ద టేబుల్ అండ్ ఫైనల్లీ హీ డిడ్ ద డిషెస్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది, రైట్. హీ ఫినిష్డ్ హిజ్ మీల్ కామా దెన్ హీ క్లియర్డ్ ద టేబుల్ అండ్ ఫైనల్లీ హీ డిడ్ ద డిషెస్. సో ఇది ఏంటి, ద పర్పస్ ఆఫ్ ద లింకర్ దెన్. సో ఇక్కడ మనకి ఒక లింకర్ ఉంది దెన్ అనేది, దాని రైట్ అది ఏ పర్పస్లో ఏ ఉద్దేశంతో వాడాము అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూద్దాం. అడ్వర్సేటివ్, అడిటివ్, సీక్వెన్షియల్, క్యాజువల్. సో అడ్వర్సేటివ్ అంటే ఏంటి, వ్యతిరేకంగా వాడితే, బట్ కానీ హవెవర్ కానీ, సో ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే దాన్ని మనం అడ్వర్సేటివ్ అనవచ్చు. అడిటివ్ అంటే అడిటివ్ కూడా కాదు, అండ్ రైట్, ఫర్దర్ మోర్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మనం దాన్ని అడిటివ్ అనొచ్చు. సీక్వెన్షియల్, ఎస్ సీక్వెన్షియల్ ఇది కరెక్ట్ అవుతుంది, అంటే ఒక సీక్వెన్స్లో ఉంది. హీ ఫినిష్డ్ హిజ్ మీల్, అతను మీల్ కంప్లీట్ చేశాడు, దెన్ అప్పుడు టేబుల్ క్లియర్ చేశాడు, మళ్ళీ ఫైనల్లీ అంటే చివరిని ఏం చేశాడు, హీ డిడ్ ద డిషెస్, రైట్. అది ఒక సీక్వెన్స్లో ఉంది సెంటెన్స్ కాబట్టి సీక్వెన్షియల్ అనొచ్చు. క్యాజువల్ అనొచ్చా అంటే క్యాజువల్ కూడా అని రాదు, కాజల్ అని రాదు, ఎందుకంటే ఇది కారణం, రైట్. కారణం ఎలాంటి బికాజ్ కానీ సో కానీ అలాంటి వర్డ్స్ వస్తే మనం
కాజల్ అనొచ్చు, రైట్. అది ఎలాంటి కారణాన్ని చూపట్లేదు కాబట్టి కాజల్ కూడా కాదు. సీక్వెన్షియల్ ఈజ్ ద కరెక్ట్ వన్. 74. షీ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ, రైట్. ఆమె ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతుంది? 5 లాంగ్వేజెస్. ఎలా? ఫ్లూయెంట్లీ, రైట్. ఫంక్షన్ అండ్ పర్పస్, దాని యొక్క ఫంక్షన్ అండ్ పర్పస్ ఏంటి అంటున్నాడు ఈ సెంటెన్స్ యొక్క. ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, ఈ సెంటెన్స్ ఏమడుగుతుంది? పర్మిషన్ అడుగుతుందా అంటే నో. గివింగ్ పర్మిషన్, పర్మిషన్ ఇస్తుందా అంటే పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, రైట్. ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, ఎస్. ఆమె యొక్క ఎబిలిటీని తెలుపుతుంది. ఆమె ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతుంది? కెన్ అనేది ఏంటి ఇక్కడ? ఎబిలిటీని తెలుపుతుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. సో ఇండికేటింగ్ పాసిబిలిటీ, ఇది కూడా కాదు, రైట్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 75. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ పాసిబిలిటీ. సో ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో పాసిబిలిటీ తెలిపే సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. హీ మస్ట్ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ యాజ్ హీ ప్రామిస్, రైట్. హీ మస్ట్ అన్నాడు. సో మస్ట్ అనేది మనకి పాసిబిలిటీని తెలుపదు, రైట్. హీ కెన్ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ ఎనీ టైమ్, ఎస్. కెన్ అనేది మనం పాసిబిలిటీని తెలుపుతుంది, బట్ స్టిల్ మిగతాయి కూడా చూద్దాం. హీ హ్యాస్ జాయిన్డ్ అస్ ఫర్ డిన్నర్, ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ఇది ఎలాంటి? రైట్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, హ్యాస్ ప్లస్ V3 ఇచ్చాడు కాబట్టి. అండ్ 4th వన్, హీ మైట్ జాయిన్ అస్ ఫర్ డిన్నర్ ఇఫ్ హీ ఫినిషెస్ హిస్ వర్క్, ఎస్. ఇక్కడ మైట్ అనేది వాడాడు. మే కానీ మైట్ కానీ వాడితే అది క్లియర్గా ఏంటి? పాసిబిలిటీని తెలుపుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇయర్. కమింగ్ టు 76. షీ డిస్కస్డ్ ద ప్రాజెక్ట్ విత్ హర్ కలీగ్. మీనింగ్ ఆఫ్ కలీగ్. సో మీనింగ్, కలీగ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. కలీగ్ అంటే ఎవరిని అంటాం? మనతో ఎవరైతే పనిచేస్తారో, రైట్. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కానీ, కాలేజీలో కానీ, రైట్, మన ప్లేస్లో కానీ పనిచేసే వాళ్ళని కలీగ్ అంటాం. సో ఏ పర్సన్ విత్ హూమ్ వన్ వర్క్స్, ఎస్. ఏ పర్సన్ విత్ హూమ్ వన్ వర్క్స్, మనం ఎవరితో పనిచేస్తామో వాళ్ళని కలీగ్ అంటాం, రైట్. ఏ పర్సన్ హూ హెల్ప్స్ కమిట్ ఏ క్రైమ్, ఇది రాంగ్. ఏ పర్సన్ హూ రిప్రజెంట్స్ కంట్రీ, ఇది కూడా రాంగ్. ఏ పర్సన్ హూ ఎంటర్టైన్స్ అదర్స్, ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 77. I was unhappy with the movie's ending. So meaning of the underlined part. I was unhappy with the movie's ending. సో ఇక్కడ మూవీ యొక్క ఎండింగ్ తోటి అతను చాలా అన్హ్యాపీగా ఉన్నాడు. సో ఈ అండర్లైన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. డిసప్పాయింటెడ్ ఎట్, ఎన్వియస్ ఆఫ్, కాన్షియస్ ఆఫ్, ఎగ్జైటెడ్ అబౌట్. సో అన్హ్యాపీ అంటే ఏంటి? సింపుల్, డిసప్పాయింటెడ్. సో ఏమైంది అతనికి? ఆ మూవీ యొక్క చివరి ఎండింగ్ ఏదైతే క్లైమాక్స్ ఉందో దాన్ని చూస్తే ఏమయ్యాడు? అతడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో దాన్ని మనకి ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ అనొచ్చు, అన్హ్యాపీ, డిసప్పాయింటెడ్ అనేది, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 78. ఇన్ ద సెంటెన్స్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ కన్ఫ్యూజ్డ్ హిమ్. సో హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ హీ ట్రైడ్ టు సాల్వ్ ఇట్. ద వర్డ్ కన్ఫ్యూజ్డ్ ఫంక్షన్స్ యాజ్. సో మనకి సెంటెన్స్ మొత్తంలో ఎన్ని కన్ఫ్యూజులు ఉన్నాయి? 2. ఫస్ట్ వన్ అండ్ ద నెక్స్ట్ వన్, రైట్. సో అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటున్నాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్, ఇదంతా సబ్జెక్ట్. కన్ఫ్యూజ్డ్, సో సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది కాబట్టి, రైట్. హిమ్ ఆబ్జెక్ట్, రైట్. సో ఫస్ట్ వన్ వర్బ్ ఎక్కడ ఉంది? ఎవర్. ఇక్కడ 2 ప్లేస్లో ఇచ్చాడు, నౌన్ అండ్ అడ్జెక్టివ్, 2 కూడా రాంగ్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అడ్జెక్టివా నౌనా, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అనేది ఏంటి? ఇక్కడ మనకి కంజంక్షన్. హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్, హీ లుక్డ్ కన్ఫ్యూజ్. సో తర్వాత ఏంటి? హీ అనేది సబ్జెక్ట్. సో లుక్డ్ అనేది ఏంటిది? యాక్చువల్లీ మనం వర్బ్ అనుకుంటాం, రైటా. సో మెయిన్ వర్బ్ కాదు అది. కన్ఫ్యూజ్డ్ అనేది, కన్ఫ్యూజ్డ్ కూడా అది వర్బ్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ వర్బ్ వచ్చింది కాబట్టి అది కూడా మనం వర్బ్ అనుకుంటాము. బట్ ఇది ఏంటి? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ సెంటెన్స్ అనొచ్చు మనకి, ఓకేనా. సో లుక్డ్ అనేది లింకర్ వర్బ్ అంటాం, దాన్ని ఏమంటాం మనం? లింకర్స్ అంటాం. ఆ లింకర్కి, రైట్, అడ్జెక్టివ్ అనేది యాడ్ అయింది. సో అడ్జెక్టివ్ అనేది కరెక్ట్ అవుతుంది. కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో, లుక్ కానీ, సీమ్ కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ, రైట్, అవి మెయిన్ వర్బ్గా అక్కడ వర్క్ చేయవు. ఏ విధంగా వర్క్ చేస్తాయి అంటే లింకర్గా వర్క్ చేస్తాయి. సో ఇక్కడ లుక్డ్ కూడా లింకర్గానే వర్క్ చేస్తుంది. సో అందువల్ల హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు 79. ఇన్ ద సెంటెన్స్ we will have to deal with the situation calmly as it's a complicated deal. The word deal functions as, మళ్ళీ సేమ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇందులో డీల్ అనేది 2 ప్లేస్లలో వచ్చింది, ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఇది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది? we will have to deal. సో we will హెల్పింగ్ వర్బ్, రైట్, హ్యావ్ మెయిన్ వర్బ్. ఇది హెల్పింగ్ వర్బ్ అయితే ఇది మెయిన్ వర్బ్. సో మళ్ళీ ఏమొచ్చాడు? ఇక్కడ ఏమొచ్చింది? టూ అంటే ఏంటి ఇక్కడ? రైట్, ఇన్ఫినిటివ్, 2 ప్లస్ వర్బ్. సో డీల్ అనేది ఏమవుతుంది? మళ్ళీ వర్బ్ అవుతుంది.
ఏ వర్బ్, ఏ నౌన్ అంటే ఇది రాంగ్, ఏ వర్బ్ ఇది కరెక్ట్, అండ్ అడ్జెక్టివ్ అంటే ఇది రాంగ్. సో ఏ వర్బ్ కరెక్ట్. సో సెకండ్ అండ్ ఫోర్త్ మళ్ళీ మనకు వర్బ్ వచ్చింది. సో సెకండ్ డీల్ ఏంటి చూద్దాం. సో హ్యావ్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్ కామ్లీ. ఓకే, యాజ్ అనేది మళ్ళీ కంజంక్షన్ అక్కడ. ఇట్స్ ఏ కాంప్లికేటెడ్, రైట్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ డీల్ అంటే ఇట్ అనేది ఏంటి ఇక్కడ మనకి మళ్ళీ సబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇట్ ఈజ్ ఏంటి ఇక్కడ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది అది, రైట్. ఎందుకు అంటే ఏ అనేది ఏంటి ఇక్కడ ఆర్టికల్, ఆ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అంటే డీల్కి సంబంధించింది. ఇది ఆబ్జెక్టివ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆ కాంప్లికేటెడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, డీల్ అనేది రైట్ నౌన్ అవుతుంది. ఏ వర్బ్ అండ్ నౌన్ ఇది కరెక్ట్. సో నార్మల్గా మనకి ఎప్పుడైనా కూడా ఆబ్జెక్ట్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది మ్యాక్సిమం, రైట్. చాలా రేర్ కేసుల్లో వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకి నౌన్ వచ్చింది, ఏ వర్బ్ అండ్ నౌన్. సో సెకండ్ వన్లో ఏమి ఇచ్చాడు, యాడ్వర్బ్ అని ఇచ్చాడు, ఇది రాంగ్. కమింగ్ టు 80, we ran out of milk so I need to buy more. మీనింగ్ ఆఫ్ రన్ అవుట్ ఆఫ్. సో రన్ అవుట్ ఆఫ్ అంటే ఇక్కడ ర్యాన్ అవుట్ ఆఫ్ అని ఇచ్చాడు. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటున్నాడు. టు విన్ ఈజీలీ, టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, టు థింక్ ఆఫ్ అన్ ఐడియా, టు డిప్లీట్ సప్లై ఆఫ్ సంథింగ్. ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ అంటే ఏంటి, టు డిప్లీట్ సప్లై ఆఫ్ సంథింగ్ అంటే సప్లై అనేది తగ్గిపోయింది అంటే అక్కడ లేదు అన్నట్టు, రైట్. వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ అనేది అక్కడ లేదు, చాలా షార్టేజ్ అయిపోయింది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 81, ద బేబీ క్రైడ్ లౌడ్లీ causing everyone to stop what they were doing and attend to its needs whenever it was hungry or needed a diaper change. The above sentence is ఏంటి మనకి ఈ సెంటెన్స్ మొత్తం ఇచ్చాడు. ఆ సెంటెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అడుగుతున్నాడు, రైట్. ఏ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో మనకి ద బేబీ క్రైడ్ లౌడ్లీ, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటి ఒక సెంటెన్స్. ద బేబీ క్రైడ్ లౌడ్లీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అయింది కాబట్టి ఇదేంటి మెయిన్ క్లాజ్ అనొచ్చు. ఏమనొచ్చు, మెయిన్ క్లాజ్. కాజింగ్ ఎవ్రీ వన్ టు స్టాప్, రైట్. కాజింగ్ ఎవ్రీ వన్ టు స్టాప్ వాట్ దే వర్ డూయింగ్. మళ్ళీ ఆ తర్వాత ఏమి ఇచ్చాడు, అండ్ అనే కంజంక్షన్ యాడ్ అయింది. అటెండ్ టు ఇట్స్ నీడ్స్, మళ్ళీ వెన్ ఎవర్ ఇట్ వాజ్ హంగ్రీ ఆర్ నీడెడ్ ఏ డైపర్ చేంజ్. సో ఇదేమవుతుంది, ఒకటి మెయిన్ క్లాజ్, ఇదంతా డిపెండెంట్ క్లాజ్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది ఇది. ఇదేమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. So coming to question number 82, we appreciate your help on the project. So meaning of underlined part. So appreciate అనే వర్డ్ ఇచ్చాడు, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. we appreciate your help on the project. ప్రాజెక్ట్ కోసం మీరైతే హెల్ప్ చేశారో దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం అంటున్నాడు. సో అప్రిషియేట్ అంటే మీనింగ్ ఏంటి, బోర్డ్ విత్ కాదు, బోర్ కొట్టడమా అంటున్నాడు. గ్రేట్ఫుల్ ఫర్, ఎస్ ఇది కరెక్ట్. అంటే కృతజ్ఞత కలిగి ఉండడము అంటే మీరు చేసిన సహాయానికి మేము చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాము అనొచ్చు. స్కేర్డ్ ఆఫ్ అంటే రాంగ్, రైట్. భయపడడం. ఫ్యూరియస్ అబౌట్ అంటే అది కూడా భయపడడం, రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 83, ఫ్యూరియస్ అబౌట్ అంటే కోపంగా ఉండడం, రైట్. 83, ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో స్పెల్లింగ్ ఏది కరెక్ట్ ఉందో చూడమంటున్నాడు. సో డెఫినెట్లీ, ఎస్, డెఫినెట్లీ, రైట్. డెఫినెట్లీ ఇది రాంగ్. సో ఇవి రెండు కూడా కరెక్టే ఉన్నాయి. డెఫినెట్లీ, రైట్. రెండు ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా కరెక్టే. టైపింగ్ మిస్టేక్ వల్ల అంటే ఒక ఆప్షన్ అనేది కూడా సెట్ అయిపోయింది. కమింగ్ టు 84, ద వర్డ్ సన్షైన్ ఈజ్. ద వర్డ్ సన్షైన్ ఈజ్ అంటే ఆ వర్డ్ సన్షైన్ ఏంటి అని అడుగుతున్నాడు. మోనోసిలబిక్, పాలీసిలబిక్, డైసిలబిక్, ట్రైసిలబిక్. సో సన్ షైన్ ఇదేంటి డైసిలబిక్ అనొచ్చు. ఏమనొచ్చు, డైసిలబిక్ సన్షైన్ అనేది. కమింగ్ టు 85, she emigrated to Canada in search of better job opportunities. సో సినానిమ్ ఆఫ్ ఎమిగ్రేటెడ్. ఎమిగ్రేటెడ్ యొక్క సినానిమ్ ఏంటి, మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. స్టేడ్, సెటిల్డ్, రీలొకేటెడ్, అరైవ్డ్. సో రీలొకేటెడ్ అనొచ్చు. షీ ఎమిగ్రేటెడ్ అంటే వెళ్ళిపోయింది ఎక్కడికి, కెనడాకి. ఎందుకు, సో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం, రైట్. సో రీలొకేటెడ్ అనొచ్చు. స్టేడ్ అంటే ఉండడం కాదు, సెటిల్డ్ అంటే సెటిల్ అవ్వడం అది కూడా కాదు, అరైవ్డ్ అంటే రావడం ఇది కూడా కాదు, రీలొకేటెడ్ అంటే మూవ్ అవ్వడం అన్నట్టు. కమింగ్ టు 86, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ ఆన్గోయింగ్ యాక్షన్. సో ఆన్గోయింగ్ యాక్షన్ ఏ సెంటెన్స్ తెలుపుతుందో చూడమంటున్నాడు. షీ రీడ్ ఏ బుక్ లాస్ట్ వీక్. సో ఇది రాంగ్. ఆన్గోయింగ్ అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతున్న సెంటెన్స్ అన్నట్టు. లాస్ట్ వీక్ అంటే అది గత వీక్, రైట్. అది రాంగ్ అవుతుంది. దే హ్యావ్ రెడ్ ద బుక్ ఆల్రెడీ. సో ఆల్రెడీ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, గడిచిపోయిన యాక్షన్, అది ఆన్గోయింగ్ యాక్షన్ కాదు. సో హీ విల్ రీడ్ ద బుక్ టుమారో. టుమారో అంటే ఏంటి, ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగేది,
ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ రైట్ నౌ. ఎస్, ఇది కరెక్ట్. రైట్ నౌ అంటే ఇప్పుడు జరుగుతున్నా, ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతున్నాను, అప్పుడు అది ఆన్ గోయింగ్ యాక్షన్ అవుతుంది, అంటే జరుగుతున్న యాక్షన్ అవుతుంది. 87. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఫ్యూచర్ టైమ్. ఎస్, మళ్ళీ ఒక ఏంటి టెన్సెస్ సంబంధించిన బిట్. ఇది కూడా టెన్సెస్కి సంబంధించింది, ఇది కూడా టెన్సెస్కి. ఫ్యూచర్ టైం గురించి అడుగుతున్నాడు. ఐఆమ్ అటెండింగ్ ద కాన్ఫరెన్స్ నౌ. నౌ అంటే ఇది ఫ్యూచర్ కాదు, భవిష్యత్తు కాదు. రైట్. ఐ అటెండెడ్ ద కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ అన్నాడు, ఇది రాంగ్, అంటే ఇది పాస్ట్కి సంబంధించింది. ఐ హ్యావ్ అటెండెడ్ ద కాన్ఫరెన్స్ బిఫోర్ వీక్, ఇది కూడా రాంగ్, పాస్ట్కి సంబంధించి. ఐ విల్ బి అటెండింగ్ ద కాన్ఫరెన్స్ నెక్స్ట్. ఎస్, ఐ విల్ వచ్చిందంటే ఏంటి, అది ఫ్యూచర్కి సంబంధించింది, అంటే జరగబోయే యాక్షన్ అన్నట్టు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 88. ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. సో మనకి ఇందులో 4 ఆప్షన్లు ఇచ్చాడు, అందులో ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏదో అడుగుతున్నాడు. ద టీమ్ ప్లేడ్ ద మ్యాచ్ ఎంతూజియాస్టికల్లీ. రైట్, ఇక్కడ ఏమన్నాడు, ద టీమ్ ప్లేడ్ ద మ్యాచ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి సో మనకి ఇది సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్ కాదు. సెకండ్ వన్, ద మ్యాచ్ వాజ్ ప్లేడ్ ఎంతూజియాస్టికల్లీ బై ద టీమ్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ద మ్యాచ్ సబ్జెక్ట్ వాజ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వచ్చింది చూడండి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వచ్చిందంటే అదేంటి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అండ్ అదే కాకుండా మనకు ఒక ఇండికేషన్ ఉంది, ఏంటి, బై అనే ప్రిపోజిషన్ వస్తుంది కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో లెట్స్ సీ రిమైనింగ్ ఆల్సో. ప్లేయింగ్ ద మ్యాచ్, ద టీమ్ షోడ్ ఎంతూజియామ్, ఇది రాంగ్ అవుతుంది. రైట్. ఎంతూజియాస్టికల్లీ, ఇది కూడా రాంగ్. రైట్. ద టీమ్ ప్లేడ్ ద మ్యాచ్ అంటున్నాడు, ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది, బట్ అంటే యాక్టివ్ వాయిస్ అవుతుంది, ప్యాసివ్ కాలేదు అది. కమింగ్ టు నెక్స్ట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ 89 and 90. ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, అందులో నుంచి మళ్ళీ 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఫస్ట్ ప్యాసేజ్ చదువుదాం. యాజ్ ద రెయిన్ poured down, Emma found comfort in her warm blanket and a good book. The sound of raindrops tapping against the window created a soothing backdrop to her cozy evening. ఇక్కడ ఏమైందట, రెయిన్ poured down, వర్షం పడుతున్నది, దానివల్ల ఏమైంది, ఎమా ఫౌండ్ ఏ కంఫర్ట్ ఇన్ హర్ వార్మ్ బ్లాంకెట్, ఆమెకు చాలా వెచ్చదనం అనేది దొరికింది. ఇక్కడ ఆమె వార్మ్ బ్లాంకెట్లు. అండ్ ఏ గుడ్ బుక్, ఆ పుస్తకం కూడా ఉంది. ద సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్, ఆ సౌండ్ ఏదైతే వస్తుందో, ట్యాపింగ్ అగేన్స్ట్ ద విండో, ఆ సౌండ్ డ్రాప్స్ అనేది ఆ విండో పైన పడుతూ ఏదైతే ట్యాప్స్ అంటే సౌండ్ వస్తుందో అది ఏం చేసిందట, క్రియేటెడ్ సూతింగ్ బ్యాక్ డ్రాప్ టు హర్ కాజీ ఈవినింగ్, అంటే ఒక మంచి ఉపశమనం కలిగించేలా సౌండ్ ఏదైతే వస్తుందో ఆమెకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నట్టు, కాజీ ఈవినింగ్. రైట్. అండ్ కమింగ్ టు 89. ఐడెంటిఫై హౌ ఎమా ఫెల్ట్ డ్యూరింగ్ ద రైనీ ఈవినింగ్. సో మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు, ఆమె ఎలా ఫీల్ అయ్యింది ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు. ఎగ్జైటెడ్, యాంగ్జియస్, కంఫర్టబుల్, టైర్డ్. సో మనకు తెలుసు ఇక్కడ కంఫర్ట్, షీ ఫౌండ్ కంఫర్ట్ కాబట్టి కంఫర్టబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. కమింగ్ టు 90. హౌ డిడ్ ఎమా ఫీల్ అబౌట్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్స్. సో ఆ రెయిన్ డ్రాప్స్ యొక్క సౌండ్ తోటి ఆమె ఎలా ఫీల్ అయింది అంటున్నాడు. డిస్ట్రాక్టింగ్, సూతింగ్, ఇండిఫరెంట్, యాంగ్జియస్. సో మనకి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చాడు సూతింగ్. రైట్, సూతింగ్ బ్యాక్ డ్రాప్ అన్నాడు కాబట్టి సో సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే ఒక ఉపశమనం కలిగేలా ఉంది ఆ సౌండ్ అనేది ఆమెకు. సో దిస్ ఈజ్ అబౌట్ 4th వీడియో. ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని గ్రామర్ వీడియోస్ కూడా ఉన్నాయి, ర్యాపిడ్ రివిజన్స్ కూడా ఉన్నాయి, అంటే టాపిక్ వైజ్గా ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది.